నంద్యాల జిల్లా ఆత్మకూరులో డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. ఆత్మకూరు పట్టణంలో దాదాపు 8 పెట్రోల్ బంకులున్నాయి. వీటిలో గురువారం డీజిల్ లభించలేదు. డీజిల్ కోసం వాహనదారులు చక్కర్లు కొట్టారు. ఆత్మకూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న డీజిల్ బంకుల చుట్టూ ప్రదక్షిణ చేశారు. డీజిల్ ఒక్క భారత్ పెట్రోల్ బంకులో మాత్రమే లభించడంతో వాహనదారులు తమ వాహనాలతో వరుసల్లో నిలబడ్డారు. డీజిల్ దొరకడం లేదన్న సమాచారం ఒకరికొకరు సెల్ ఫోన్ల ద్వారా తెలుసుకొని పెద్ద సంఖ్యలో బంకు వద్దకు చేరుకున్నారు. ఒకేసారి వందల సంఖ్యలో చేరుకోవడం, లీటరు 2 లీటర్లకు బదులుగా పదుల సంఖ్యలో లీటర్లు కొనుగోలు చేశారు. పంట పొలాల్లో వ్యవసాయం కోసం రైతులు, ఆటోలు, మినీ వాహనాలు నిలిచిపోవడంతో భారత్ పెట్రోల్ బంక్ వద్ద రద్దీ అధికమైంది. డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరడాన్ని తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు డీజిల్ బంకులను తనిఖీ చేసి స్టాక్ లెక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ఆత్మకూరులో డీజిల్ కొరత లేదని, డీజిల్ దొరకదేమోనన్న భయంతో ఎక్కువ లీటర్లు కొనుగోలు చేస్తున్నారని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. Hi guys, Malari Lotus. ఇక్కడ ఏం డీజిల్ తక్కువైందా లేకపోతే ఏమో కొరత? ప్రభుత్వం ఏదైనా ఒక ఆలోచన తీసుకొని ప్రజలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అప్రమత్తం చేసి పెట్రోల్ పంపుల దగ్గర రైతులకు ఇప్పుడు చాలా డీజిల్తో చాలా అవసరము. డీజిల్ ఎక్కడ లేదా ఆత్మకూరులో? ఏమో మరి ఇక్కడికి వచ్చి పని చేసుకొని పొద్దుకొని పోతున్నాయి. ఏమన్నా డబ్బులు ఎక్కువ తీసుకున్నారా? డబ్బులు ఏమి ఎక్కువ తీసుకోలేదు. ఎంతసేపు వచ్చి నువ్వు వచ్చి నేను అట్లా పోయేది. ఏమంటున్నారు? ఏమంటున్నారు, మా సార్ చెప్పి చేస్తాము 1000 రూపాయలకు లిమిట్ అంటున్నారు. ఈ 1000 రూపాయల డీజిల్ సరిపోదా రైతులకి? రైతులకు ఒక 2 నాగలు కట్ట కొట్టేదే సరిపోదు. 1000 రూపాయలకి ఏం సరిపోతుంది రైతులకు? రోజు రైతు 5-6 వేలు డీజిల్ దొరుకుతున్నాడు ట్రాక్టర్కి. ఇప్పుడు మరి ఇది మెయిన్ సీజన్ కదా? ఏంటి అంటే అందుకే మరి గవర్నమెంట్ ప్రాధాన్యపడేది. ఆత్మకూరు డీజిల్ మరియు పెట్రోల్ కొరత వస్తుందని చెప్పి రావడంతో మేము పెట్రోల్ బంకులన్నీ విజిట్ చేస్తున్నాము. దాంట్లో అసలు విషయం ఏంటంటే డీజిల్కు పెట్రోల్కు ఎక్కడా కొరత లేదు. ఇక డిమాండ్ 1000 లీటర్లు అనుకుంటే డీలర్లు అంతే తెప్పించినారు 1000. కానీ ఈ గాలి వార్తలు రావడం వల్ల ఇక్కడ రేపు మన పెట్రోల్ దొరకదు అని ఒక
రూమర్ రావడం వల్ల వెంటనే నాకు లీటర్ అవసరం అయితే 10 లీటర్ల క్యాన్ తెచ్చుకొని పట్టించుకుంటాను నేను. నా ట్యాంకు నా స్కూటర్కు ఫుల్ ట్యాంక్ పట్టించుకున్నాను. దానివల్ల 3 రోజులు కావాల్సిన పెట్రోలు డీజిల్ 1 రోజులోనే అయిపోయినాయి. ఇప్పుడు సేల్స్ ఆఫీసర్తో కూడా మాట్లాడినాము. మళ్ళీ రేపు ఉదయం అంతా వచ్చేస్తుంది. ఈ ముందనే మాట్లాడాం కదా. కాబట్టి డీజిల్కు పెట్రోల్కి ఏం కొట్టలేదు. కాకపోతే పబ్లిక్ కూడా కొద్దిగా దీన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంత వారి అవసరానికి మించి తీసుకుంటే ఏదైనా ఇదే విధంగా జరుగుతుంది కదా. కాబట్టి పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలా. ప్రస్తుతానికైతే వీళ్ళు ఆర్డర్ పెట్టిన మరుసటి రోజే వస్తుంది. ఈ రోజు ఆర్డర్ పెట్టారంట, రేపే పంపుతున్నారు. కాకపోతే ఎక్కువ తెచ్చుకుంటే వీళ్ళు మళ్ళీ మిగిలిపోతుంది అనే. ఇంతకుముందు మామూలుగా అయితే కదా స్టోరేజ్ ఉండదు కదా. అందుకోసం ఈ పెట్రోల్ సారి తిరగడం ఆవిరి కావడం సమ్ లాస్ అవుతుంది. అందుకని వాళ్ళ అవసరం మాత్రమే తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి సేల్స్ ఆఫీసర్తో మాట్లాడినాం, బయార్స్తో మాట్లాడినాం, వచ్చేస్తుంది. ఈ డీజిల్కు కానీ పెట్రోల్కి ఏమాత్రం కొరత లేదు.